మన భక్తి జీవితాన్ని, ఆ పైపైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టండి. లేకపోతే దేవుడు సౌలును విసర్జించిన విధంగా మనవులు కూడా విసర్జిస్తాడు. అది రాసి పెట్టుకోండి, అది పక్కా. మనం ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన ఆనంద పెట్టేవాళ్ళుగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఉన్న ఆ అనంతమైన లోకం మన సొత్తు అవుతుంది. లేదంటే కింద ఉన్న పాతాళమే అలాగే పాపపు బ్రతుకుతోనూ, అదే నీచపు స్వభావంతోనూ, క్రోధము, పగ, నీచతత్వము, దుర్మార్గము, దుష్టత్వము ఎన్ని పెట్టుకొని మనం సంఘస్థులం అని చెప్పుకున్న అది వ్యర్థమే. సౌలేమో ఆజ్ఞను నెరవేర్చుచున్నాను అని చెప్పాడు, కానీ లోపల మాత్రం క్రూరత్వాన్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం కన్నింగ్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం దుష్టత్వాన్ని వదిలిపెట్టలే, లోపల మాత్రం దుర్మార్గాన్ని వదిలిపెట్టలే. పైకి దేవుని సంబంధి, లోపల దైవ సంబంధంగా నిలిచిపోయాడు. ఈరోజు కూడా మనం కూడా అలాంటి స్వభావాన్ని, అటువంటి నీచతత్వాన్ని, అటువంటి దుర్మార్గతత్వాన్ని, అలాంటి క్రూరత్వాన్ని మనలో ఉంటే మాత్రం ఎడంకాలి చెప్పుతో సౌలును తన్నిన దేవుడే మనములను కూడా తన్ని బయటికి ఇడ్చే రోజు ఒకరు వస్తుంది. మనములను కూడా సౌలును విసర్జించిన దేవుడు మనములను విసర్జించితే ఏమైపోతాం? ఈ ఆకాశం విశాలం కింద ఉండకుండా కొట్టి భయపడతాం. మన నామం ఎన్నటికీ లేకుండా ఆయనే దగ్గరుండి తుడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇన్నాళ్ళు దేవునికి విరోధంగా దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఒకవేళ మనలో బ్రతికినట్లయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని మనకి ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని మళ్ళీ మీరు ఆరాధనగా మలుచుకుంటే, మళ్ళీ ఈ అవకాశాన్ని మీరు తీసుకొని ఆయన ఆరాధించే పిల్లలుగా మళ్ళీ పడిపోయిన మన స్థితిని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ పురికొల్పబడితే మళ్ళీ ప్రభు 2 చేతులు ఎత్తి పిలుస్తున్నాడు. దగ్గరికి వస్తే ధన్యులుగా మిగులుతారు, లేకపోతే అన్యులుగా మిగులుతారు. కనుక